హలో అండి. హలో అండి. మన ఛాలెంజ్ ఒక 2 days లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చేసిన. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మా మమ్మీని పొద్దున్నే కడక్ కడక్ దోశ. మమ్మీ నువ్వు ఎప్పుడు దోశ చూసి ఇంత లాగేస్తావు కదా, ఈసారి కడక్ దోశ మమ్మీ అన్న. ఇంకా మస్తు కడక్ వేయా అన్నగా అని చెప్పి మా మమ్మీ బ్రాండ్ చూపించుకొని ఇక అంతకంటే కడక్ వేసేసింది. మళ్ళా ఇంకా అవి ఎంత సన్నగా వేసిందంటే ఇక మీరు అసలు ఇట్లా నోట్లు ఇట్లా మడత పెట్టేసి ఇట్లా నోట్లు వేసేసుకోవచ్చు. ఇంకా కడక్ దోశ అయితే వచ్చింది. ఈ కడక్ దోశ కారణం ఏంటంటే నాకు చాలా మంది అడిగినారు అనే ఇట్లా దోశ చికెన్ కాంబినేషన్ చేయన్నారు. సరే అని చెప్పి ఈరోజు చికెన్ ఇంకా దోశ కాంబినేషన్ తన అయితే ముందుకు వచ్చిన ఇదే అది చచ్చడాయ్. అసలు ఎవరి గ్రీన్ రా ఇది ఈ కాంబినేషన్ మస్తు ఎవర్ గ్రీన్ ఉన్నాయి. ఈ మస్తు కాంబినేషన్ మా మమ్మీ చిన్నప్పటి నుంచి చేసేది. మేము మస్తు తింటాము. మీలో ఎంతమంది ఇట్లా తినేవాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ కడక్ దోశ చూడరు అసలు మస్తుంది. కడక్ కడక్. మా మమ్మ అసలు ఏదైనా అసలు మస్తు ఎక్స్పర్ట్ లాగా చేస్తుంది. గుండెకాయ కావాలా? తినేసాం నువ్వే ఫస్ట్ గుండెకాయ చెప్పుగా తినుకుంటావు. మా మమ్మీకి తెలియంది ఏది లేదు, రాంది ఏది లేదు. ఏది అడిగినా మా మమ్మీ ఒకవేళ రాకపోయినా సరే మా మమ్మీ చేసేస్తుంది. ఏదైనా కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఈ మన కడక్ దోశ ప్లస్ చికెన్ కర్రీ విషయం ఎంత వేసిందో కర్రీ ఎక్కువ తినాలి. ఇక మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్ చేసేద్దాం. స్టార్ట్. కర్రీ గిరి అంతా అయిపోతానా లేకపోతే దోశ తిన్న అయిపోయినట్టేనా? కర్రీ ఇంత వేసేసినాం మమ్మీ. కర్రీ కూడా అన్నీ అయిపోవాలమ్మ. అమ్మా ఇట్లా పెడితే ఛాలెంజ్లు వస్తా. నీకు ఇష్టమైనదే పెడితే ఎట్లా మమ్మీ, నువ్వే విన్ అయిపోతావు. అందుకే అప్పుడప్పుడు నాకు ఇష్టమైనవి కూడా ఉండాలి. అయినా నాకు అన్నీ ఇష్టమే. నాకు కూడా కడక్కే కడక్. ఇది ఫుడ్లో అది ఇష్టం ఇది ఇష్టం అని ఏం లే. దోశ నాటుకోడి కాంబినేషను అసలు దాన్ని ఒట్ట దిగేది. ఈ కడక్ దోశ కడక్నాథ్ కూర తినాలి. అమ్మన్నది కడక్ దోశ కడక్నాథ్ కర్రీతో చేసుకున్నాం. కానీ మన కడక్నాథుని ఇంకా కొంచెం చిన్నగా ఏదో ఒక రోజు మన కడక్నాథ్ కూడా మన కిచెన్లోకి వచ్చేస్తుంది. ఒకటన్నా నాకు కూడా అన్నీ మనకే వచ్చేటట్టున్నాం. మమ్మీ మార్కెటింగ్ కూడా చేయదు అట్లని ఉండేస్తుంది. మన వాళ్ళతో దావత్ పెట్టు. పెడతాం పెద్ద దావత్ పెట్టి వాళ్ళకి నచ్చిన కోడి కోసేసి వాళ్ళకి అక్కడే ఉండి తినిపించాలి. ఎవరికి ఏ కోడి కావాలో తెచ్చుకోపోరాను. పోయి ఎవరికి ఏ కోడి కావాలో పట్టుకొచ్చేసేది. ఈయనే లైవ్లో కట్ చేసి మీకు చెప్పి మీకు కావాల్సిన వెరైటీ. ఇది ఫ్రై చేయాలంటే ఫ్రై, కూర అంటే కూర. అప్పుడు మన ల్యాండ్లో మనుషులు నేను ఆర్గనైజ్ చేసుకుంటే వాళ్ళు ఎండేటట్టు నేనే కూర్చొని అన్నాను. మా అమ్మ కూడా చేయలేదు. పని ఖచ్చితంగా ఉండాలి అన్నీ వండలేను. నువ్వు ఊర్లో ఉన్నప్పుడు వచ్చావు నీకు దోశలు? చిన్న ఉన్నప్పుడు రావు. నాకు అమ్మ అక్కోళ్ళు ఉండే కదా నా పెద్దమ్మ. నాకు పెళ్ళే వరకు నాకు వంట తెలియదు. ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నావు మన్ని.
ఎవరికైనా చిన్న చెల్లెకి రావు ఇంట్లో. ఫస్ట్ అమ్మ తర్వాత అక్కలు వచ్చేస్తారు ఇక. ఎన్నిసార్లు ఎన్ని దోశలు ఖరాబ్ అయితే ఇట్లా వచ్చింది మమ్మీ నీకు? ఇప్పటికి ఫస్ట్ దోశ ఖరాబ్ అవుతుంది. అది అందరికి అంతేనా? ఏమో తెలియదు నాకైతే. ఏ వంట కూడా ఖరాబ్ అయ్యి పడేయలే. నేను ఒక బీట్రూట్ ఫ్రై మాత్రం ఇంకా ఏగిందా అని తెలవక ఏంచి మాడి బొగ్గులు చేసిన. అంతే. మిగతా అన్నీ కొంచెం అటు ఇటు అయినా కూడా తినేటట్టే ఉంటాయి. మా మమ్మీ మేము చిన్నప్పటి నుంచి కూడా మేము స్కూళ్ళల్లో చూసి నాకు అంతవరకు తెలియని వెరైటీలు కూడా మమ్మీ ఇది జై మమ్మీ అన్నప్పుడు మా మమ్మీ అన్నీ తయారు చేస్తుంది. అప్పుడు యూట్యూబ్లో ఇదంతా కూడా లేదు. ఫోన్లో లేవు చక్కగా. మమ్మీ చేసి పెట్టు, అది చేసి పెట్టు, మా ఫ్రెండ్ ఒక హల్వా తెచ్చిండు అది చెయ్యి, ఇలా ప్రతిదీ. నాన్న దోశలు వేసినారు, ముక్కలు కూడా వేపాలి. ముక్కలు తిన్నాను విన్ని ఇచ్చేసి. నా దోశ కూడా అయిపోయింది అమ్మ. తినలేకపోతే ఎందుకు వేసుకోండి అంటారేమో. తినేసాను. నీ దోశ నాకంటే వెనక అయిపోయిందిరా. నేను ముందే పెట్టేసుకునేటాను అమ్మ. అట్లా ముక్కలు కూడా తినాలి కదా అని చెప్పి మెల్లగా తింటున్నాను. ముక్కలు కూడా ఆల్మోస్ట్ వస్తున్నారు. బా రెక్క, ముక్కనికాయ, మెడ, తోకముట్టి, మంచి మంచి ఐటమ్ లేదు. నాకు ఇష్టం. అవన్నీ మనం మాస్ పీపుల్స్ తినేటివి, క్లాస్ పీపుల్ తినరు మనం తినేటివి. కానీ ఈ టేస్ట్ అలాగే తెలుసా. మాస్లో నుంచి క్లాస్గా మారిన వాళ్ళు అయితే తింటారు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఆ లైఫ్ స్టైల్ అది మర్చిపోలేరు కదా. అయినా తప్పేముంది మమ్మీ ఏది తింటే. నేనైతే రాయలసీమ మాసు, తెలంగాణ క్లాస్ రెండు అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. అది నాదే ఇది నాదే అట్లా. రోడ్డు పైన స్ట్రీట్ ఫుడ్ తింటాం. పెద్ద పెద్ద నోవెటల్లో 10,000 బిల్లు కట్టి ఒక పూట తినేస్తాం. అయిపోయింది. ముక్కలు కూడా అయిపోయింది. నువ్వే వినిపోరా. కానీ ఇష్టమైన ఫుడ్ చాలా రోజులకి కడుపు నిండా తిన్నా. అయితే ఒక కథ అడుగుతారు రే, 10 నిమిషాల్లో ఒకటే కథం పట్టియాలని వీడియో. వంట అడుగుతావు మొన్న నువ్వు అడగనీలే. నువ్వు అడిగే కంటే ముందు మన లాస్ట్ క్వశ్చన్ మన మమ్మీ దాంట్లోకి వెళ్ళి ఏం అడిగిందని చెప్పి చూసేసి మన దానికి వచ్చి పెట్టండి అన్న. చూసి పెట్టినారు. పెట్టిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అవని. కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ. ఇప్పుడు నువ్వు రెడీ మమ్మీగా. అయితే అందుకో ఆ క్వశ్చన్. 2 సార్లు పొమ్మంటుంది, ఒకసారి రమ్మంటుంది. అదేం కూర? చాలా మందికి ఫేవరెట్ కూర అది. 2 సార్లు పొమ్మంటుంది, ఒకసారి రమ్మంటుందా? చాలా మందికి ఫేవరెట్ కర్రీ. తెలుగు వాళ్ళకైతే పేరు తెచ్చిన కర్రీ అదేందనేది కామెంట్ చేసేయండి. అది మనం చెప్పలేకపోయినాం అనుకో, ఇక వేస్ట్. ఇక అది మా మమ్మ అడిగిన క్వశ్చన్, నాకైతే రాలే. మా మమ్మీ ఏదో దానిలో విచిత్రాలు అన్నీ క్రియేట్ చేసి అడుగుతుంది. అది మన వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి ఇంకెందుకు లేటు, వెంటనే క్రాక్ చేసి పెట్టేయండి. నెక్స్ట్ వీడియోలో ఎవరు విన్నర్ అనేది నేను పెడతా. ఇగో ఇదైతే తినేసిన. ఇప్పుడైతే మా వాడు విన్నారు. ఓకే, కానీ ఇక బొక్క కూడా ఏం తింటావు, అది కూడా వేసి సర్ప్రైజ్ చేయి. ఇది కూడా తినేసి ఇక పూర్తిగా 100% కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ దోసినట్టుంది ఇక, మరి నానిపోయింది. తినేసాం అది కూడా.
అయిపోయింది బొక్కలు ఈ పులుసు తప్ప క్లీన్ స్వీప్ మొత్తం మనమే విన్ను మమ్మీ ఏమి ఇచ్చేలే నాకు విన్ను నేనే తెచ్చేసుకున్నా. అదనమాట ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా కమింగ్ వీడియోస్లో ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తా. సో అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్.